అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా నేను వెళ్ళాను ఇప్పటి గ్రామంకి, కావాలంటే ఇప్పుడు కూడా మీరు అలాంటి ఆ విగ్రహాలన్నీ పాల్గొట్టుంటాయి. మళ్ళీ రేపు ఏదో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాలు మళ్ళీ స్పృశించి మళ్ళీ ఏదో దాడులు చేయాలంటే పుసిగొలిపేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటం గ్రామం యొక్క ఔన్నత్యం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇది రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో చెప్పాలి. కాబట్టి ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఆయన ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు. మేము చాలా చిన్న ప్రశ్నలు అడుగుతున్నాం, చాలా చాలా చిన్న ప్రశ్నలు. ఏమిడిగాం? గాజా సాయి కృష్ణని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారా లేదా? ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు చెప్పండి. తీసుకున్నారా లేదా? ఒకవేళ గాజా సాయి కృష్ణ గారు బతికే ఉన్నారా లేదా? బతికుంటే చూపించండి. అసలుకి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏది ఉంటే పత్రికాధికారులకు ఇచ్చేసేయండి. ఇప్పుడు కృష్ణలంకకి సంబంధించి జనరల్ డైరీ ఏది, కేసు డైరీలు ఏవి, అతను బతికున్నాడా లేదా ఉంటే ఎక్కడికి తీసుకొస్తారు? చిన్న చిన్నయే కదా. పవన్ కళ్యాణ్ స్థాయి లాంటి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని పక్కన సిఐ నాగరాజ్ గారిని పక్కన కూర్చోబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయం చేస్తుంది, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దానికి సంబంధించినటువంటి అంశంలో ఇటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యలు పూనుకొట్టింది. సిఐ నాగరాజ్ గారు నా పక్కన కూర్చోండి, వారు అడిగిన దానికి టక 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 సమాధానం చెప్పండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధానాలు మా మొహం మీద కొట్టొచ్చు కదా. ఎందుకు పవన్ కళ్యాణ్కి అడుగుతుంటే ఫ్రస్ట్రేషన్ వచ్చింది? ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే అసలు గాదే సాయికృష్ణ గారు ఏమయ్యారో తెలియదు, అతను ఎక్కడున్నాడో తెలియదు. ఒక గాదే సాయికృష్ణ గారు కాదు, క్రాంతి కుమార్ గారు ఏమయ్యారో తెలియదు, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గంగమ్మ ఏమయ్యారో తెలియదు. ఏం జరుగుతుంది సార్ ఈ రాష్ట్రంలో? ఏం జరుగుతుందంటే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వీరందరూ, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చి పోలీసుల్ని ప్రైవేట్ సైన్యంగా వాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వేధించడానికి పోలీసుల్ని చట్టాలను అతిక్రమించి కూడా చర్యలు చేయమని చెబితే పోలీసులు కూడా వారి సొంత అవసరాల కోసం, రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత అవసరాల కోసం చట్టాన్ని చేతిలో తీసుకొని చేస్తున్నటువంటి దారుణమైనటువంటి దౌర్జన్య కాండలకు ఉదాహరణగా ఈ మొత్తం ప్రక్రియ కనపడుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నారు ఏదో జగ్గయ్యపేటలో ఉండేటువంటి కేసు డీలు ఒక 25 కోట్లు 30 కోట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ డీల్ దీని వెనక ఉందని విజయవాడకి సమీపంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మాట్లాడుకున్నారు. తెలంగాణ ఆ విషయాలు చెప్పాలి. కాబట్టి ఇటువంటి అంశాలను సార్, ఇటువంటి అంశాలు ఎందుకు జరుగుతుంది? రాష్ట్రంలో ఎందుకు ఫండమెంటల్ రైట్స్ లేకుండా పోయినాయి? రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం, జీవించే హక్కు లేకుండా ఎందుకు పోయిందంటే మీరు పోలీసుల్ని ప్రైవేటు సైన్యంగా మీరు వాడుకుంటున్నారు కాబట్టి అది జరుగుతుంది. కాబట్టి కొమ్మినేని గారు మీకు ఒక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మొన్న వేసవికాలం సెలవులు ఇచ్చారు సార్ గౌరవ హైకోర్టుకి. సార్ మీరు నమ్ముతారో నెంబరో, వేసవికాలం సెలవులు ఎప్పుడైతే హైకోర్టుకి ఇచ్చారో లేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఫండమెంటల్ రైట్సే లేవు సార్. ఎట్లానో హైకోర్టు లేదు కదా అని ఇప్పటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన విపరీతంగా కేసులు పెట్టారు. నా మీద 3 కేసులు పెట్టారు. ఎందుకంటే మనం హైకోర్టుకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, దాని మీద బెయిల్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిజంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నిజంగా చేతులు మొక్కు వేడుకోవాల్సిన పరిస్థితి ఉంది. చూడండి సార్, అసలుకి నిందితులను తీసుకొచ్చి కొట్టి చంపి బూడిద చేసినటువంటి పరిస్థితిలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళని పడుకోబెట్టి అరికాల మీద పోలీసులు లాఠీలతో ఏం దౌర్జన్యం చేసి ఉంటారో ఒకసారి ఊహించండి. మీరు కూడా ఒళ్ళు గగుర్పాటు పుట్టేటువంటి కార్యక్రమాలు చేస్తాయి. ఇంత జరిగిన ఇంత దాడులు, దౌర్జన్యాలు, పోలీసులు ప్రైవేటు వ్యక్తులుగా మమ్మల్ని పిలిచి కొట్టి దారుణంగా మమ్మల్ని అవమానించి మమ్మల్ని అందరినీ ఇంత చేసినా కూడా మేము బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఉండాలి, జై జగన్ అని మేము ఉండాలి అని మేము నిలబడి పోరాడామంటే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత అధ్వానంగా ఉన్నా కూడా మేము నిలబడ్డాం. నిజంగా స్టేషన్కి వెళ్ళి బయటికి ప్రాణాలతో పాటు బయటకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ అదృష్టవంతులుగా భావించాలి. కాబట్టి మేము హైకోర్టు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు భారతదేశంలో బ్రిటిష్ వారు వచ్చినప్పుడు 1861లో ఇండియన్ పోలీస్ యాక్ట్ అని తీసుకొచ్చి ఎవరైతే స్వతంత్రం కావాలో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 3rd డిగ్రీ స్టేట్మెంట్ ఇచ్చారు. 1861లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ పోలీసు పిచ్ అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా పట్టుకుంది. కాబట్టి ఈ రోజు కూడా నేను గౌరవ హైకోర్టు వారికి నేను చెప్తున్నా, సరే గాదే సాయి కృష్ణ గారికి ఏం జరిగింది, దానికి సంబంధించిన అంశాలు విజయవాడలో పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు సిఐ నాగరాజ్ గారిని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయకుండా ఆయనకు ఎందుకు టైం ఇచ్చారు, ఆయన ఏమేమి సమీకరించాలి, సేకరించుకోవాలనుకుంటున్నారు, ఏ విధంగా ఈ కేసును బుల్డోజ్ చేయాలనుకునే వాటికి నేను వెళ్ళను. కాబట్టి స్పష్టంగా నేను అడుగుతున్నామంటే కస్టోడియల్ హత్యకు సంబంధించి భారతదేశంలో 3 రకాలైనటువంటి తీర్పులు చారిత్రాత్మకమైనవి. ఒకటి
మధురా కేసు, మరొకటి రాజన్ కేసు, మొన్న జరిగినటువంటి జయరాజ్ కేసు. దయచేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, గాదే సాయికృష్ణ గారు మంచివాడా చెడ్డవాడా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లా, అతను క్రిమినలా కాదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లా, అతను రౌడీ షీటరా కాదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లా. ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడుగుతుంది ఒకటే, గాదే సాయికృష్ణ కస్టోడియల్ హత్య అనేటువంటి అంశం భారతదేశంలో ఉండేటువంటి హైకోర్టు ఇచ్చేటువంటి చారిత్రాత్మక తీర్పుకి ఒక మైలురాయిగా నిలబడాలి. ఇంకా ఏ వ్యక్తినైనా సరే అతను క్రిమినలా లేకపోతే అతని మీద ఆరోపణలు ఉన్నాయా, అతను నిందితుడా అనేది అంశం ఏదైనా కానీ ప్రజలకి ఫండమెంటల్ రైట్ ఉండాలి అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు హైకోర్టు న్యాయమూర్తి వాళ్ళు ఇవ్వాలి. ఈ తీర్పు గాదే సాయికృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తీర్పు మరో 100 ఏళ్ల భారతదేశ ప్రజాస్వామ్య పక్షంలో కూడా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏది జరిగినా కూడా ఈ తీర్పునే ప్రస్ఫుటిస్తూ నిందితులకు కానీ లేకపోతే భారతీయులకు కానీ న్యాయం జరగాలనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా మరొకసారి విన్నవిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఫండమెంటల్స్ రైట్స్ లేవు, ప్రాథమిక హక్కులు లేవు, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఒక నియంత పరిపాలనలో ఉందనే విషయాన్ని మరొకసారి కూడా తెలియజేస్తున్నా. రైట్. ఈ సందర్భంగా మీ ఆవేదన అర్థమైంది, మీ బాధ అర్థమైంది. నిజంగానే ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తున్న వైనం ఖచ్చితంగా చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఆయన సీనియారిటీకి తీరని మచ్చ అని చాలా స్పష్టంగా అర్థమయ్యేలాగా మీరు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పారు. అయితే ఇక్కడ తిలక్ గారు మీరు చెప్పండి, నిజంగానే సాయికృష్ణ కేసులో ఆధారాలు విధ్వంసం చేస్తున్నారని చెప్పి మన జడ శ్రావణ్ గారు సంచలనమైన ఆరోపణలు చేశారు, అనేక ఉదాహరణలు చెప్తున్నారు. ఆయన సాయికృష్ణ కేసుని సిబిఐకి అప్పగించాలని అంబటి రాంబాబు గారు కానీ అందరూ అడుగుతున్నారు, అయినప్పుడు కూడా అప్పగించట్లేదు. అలాగే క్రాంతి కుమార్ అనే ఆయన మరణం పైన కూడా సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ నిన్న కూడా వెల్లంపల్లి శ్రీనివాసు, మేరుగు నాగార్జున తదితరులంతా కలిశారు. నిజంగానే ఎందుకు సిబిఐ విచారణకు భయపడుతున్నట్లుగా అనుకోవాలా ఏమిటి? అంత తప్పు చేయకపోతే మీకు ఏ విచారణ కావాలంటే విచారణ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు కదా. మామూలుగా ఎక్కడెక్కడో ఒక మాట అన్నారనో అనలేదనో అనకపోయినానో ఊళ్ళకు ఊళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి టీములు పట్టుకుని వెళ్ళి అరెస్ట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంత పెద్ద కేసులో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. చాలా తమాషా అనిపించట్లా? మినిస్టర్ గారు, ఈ సాయికృష్ణ కేసుకు సంబంధించి 2 ఆస్పెక్ట్స్ చెప్తానండి. ఒకటి సిబిఐకి అప్పగించడం, 2 అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ వస్తున్న ఆరోపణలు ఏమిటి, నేను అవన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ ఆరోపణలు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కావాలని చేస్తున్నారా లేకపోతే నిజం ఉందా దాంట్లో అని నేను వాస్తవాలు కనుక్కోవడం ప్రయత్నం చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చింది. సరే, సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఈ కేసులో పక్షపాతం లేకుండా చిత్తశుద్ధితో ఎంక్వైరీ జరుగుతుందా అనే ప్రశ్న వేసుకుంటే ఇప్పటికి 3 సీట్లు మారినాయి. ఎందుకు మారినాయి? అసలు సాయికృష్ణ చనిపోయిన తర్వాత మే 9 నుంచి మిస్సింగ్ అని ఆ బంధువులు తల్లి తిరుగుతుంటే కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? కనీసం పోలీస్ కమిషనర్కి కూడా మెమోరాండం ఇచ్చారు కదా మదర్ వెళ్ళి, మరి డీజీపీకి ఇచ్చారు కదా, ఎందుకు స్పందించలేదు? ఎప్పుడు స్పందించారు? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారితో, హోమ్ సెక్రటరీతో, ఇంటెలిజెన్స్ ఐజీతో చర్చలు జరిపి సమీక్ష జరిపి సస్పెండ్ చేయండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, అప్పుడు రిజిస్టర్ చేశారు.